అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. చందమామ కథల్లో మిత్రప్రేమ. గంగా తీరాన ఒక గ్రామంలో జయప్రతాపులని ఇద్దరు క్షత్రియ కుమారులుండేవారు. వారు పసితనం నుంచి బాగా అత్యంత స్నేహితులు. వారు యుక్త వయస్సు వచ్చే వరకు విద్యాభ్యాసం చేసి ఏ రాజుల వద్దనైనా కొలువు చేసుకోవటానికి చెరొక వైపు వెళ్లారు. వారిలో జయుడు అమరావతి నగరంలో విదర్భదేశపు రాజు వద్ద కొలువు సంపాదించి తన శౌర్య విశ్వాసాల చేత తన ప్రభువుని మెప్పించి పైకి వచ్చాడు. అదేవిధంగా ప్రతాపుడు ఉజ్జయిని నగరంలో మాల్వదేశపు రాజు వద్ద కొలువులో ప్రవేశించి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. 12 ఏళ్ల పాటు బాల్యమిత్రులు ఒకరినొకరు చూసుకోకుండానే కాలం జరిగిపోయింది. కానీ వారు ఒక్కనాడు కూడా ఒకరినొకరు మరవలేదు. అమరావతి నుంచి ఎవరైనా ఉజ్జయినికి పోతుంటే వారి వెంట జయుడు తన మిత్రుడికి అపూర్వమైన వస్తువులు కానుకగా పంపేవాడు. అదేవిధంగా ఉజ్జయిని నుంచి అమరావతి వెళ్లే వారి వెంట ప్రతాపుడు జయుడికి కానుకలు పంపుతూ ఉండేవాడు. కొంతకాలానికి జయుడికి తన బాల్యమిత్రుణ్ణి కల్లారా చూడాలని తీవ్రమైన కోరిక కలిగింది. అతను రాజుగారి వద్ద సెలవు తీసుకుని బయలుదేరి అమరావతి నుంచి ఉజ్జయినికి వెళ్ళాడు. ప్రతాపుడి ఆనందానికి మేరలేదు. అతను జయుడికి తన ఇంట సమస్తమైన సౌకర్యాలు అమర్చాడు. కానీ ప్రతాపుడి సత్కారాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారినట్టు కనపడ్డాయి. ఆ రోజు గడుస్తున్న కొద్దీ జయుడు తిండి తినటము నిద్రపోవటము మానేసి చిక్కి నీరసించసాగాడు. దీనికి కారణమేమంటే ప్రతాపుడి ఇంట జయుడికి ఒక చక్కని ఆడపిల్ల కనిపించింది. ఆమెను చూసినది మొదలు అతనికి ఆ పిల్ల ధ్యాసే తప్ప మరొకటి లేకుండా పోయింది. ఏమిటిది జయ, ఎందుకలా చిక్కిపోతున్నావు? నీ ఒంట్లో సరిగా లేదా? వైద్యుణ్ణి పిలిపించనా అని ప్రతాపుడు తన మిత్రుణ్ణి ఆత్రంగా అడిగాడు. నీకన్నా నాకు ఆప్తులెవరున్నారు? నిజం చెప్పేస్తాను. మీ ఇంట ఒక అందగత్తెను చూశాను. ఆమెను పెళ్లాడని పక్షంలో నేను చచ్చి తీరుతాను అన్నాడు జయుడు. ఆ పిల్ల పేరు మనోరమ. ఆమెకు తల్లిదండ్రులు లేరు, కానీ చాలా ఆస్తి గలది. మా ఇంటనే పెరుగుతున్నది. నేను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. అయితే నువ్వు ఆమెను ఇంతగా ప్రేమిస్తున్నావు గనక నువ్వే చేసుకో అంటూ ప్రతాపుడు జయుణ్ణి బలవంతాన ఒప్పించి మనోరమనిచ్చి పెళ్లి చేసేశాడు. మరి కొద్ది రోజులకు జయుడు మనోరమతో సహా ఉజ్జయిని నుంచి అమరావతికి తిరిగి వెళ్ళాడు. కొద్ది కాలం గడిచింది. ఉజ్జయిని రాజు చనిపోయి యువరాజు సింహాసనం ఎక్కాడు. గిట్టని వాళ్లు ప్రతాపుడి మీద చాడీలు చెప్పి అతనిని కొలువులో నుంచి తొలగించారు. త్వరలోనే ప్రతాపుడు అతి బీద స్థితికి వచ్చాడు. అతనికి ఏమి చేయటానికి తోచలేదు. చుట్టుపక్కల అందరూ శత్రువుల్లాగా మారిపోయారు. ఈ స్థితిలో జయుడు ఒక్కడే దిక్కనిపించి ప్రతాపుడు కట్టుబట్టలతో అమరావతి పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు. అతను నగరం ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది. ఈ చీకట్లో ఈ మాసిన బట్టలతో వికృతాకారంతో పెరిగిపోయిన గడ్డంతో వెళితే జయుడు నన్ను గుర్తిస్తాడో గుర్తించడో. ఈ రాత్రికి ఎక్కడైనా తలదాచుకొని రేపు ఉదయం అతన్ని చూస్తాను అనుకుని ప్రతాపుడు ఆ రాత్రి గడపటానికి దాపులో ఉన్న ఒక శ్మశానం వైపు వెళ్ళాడు. అక్కడ అతను ఒక చోట చూసుకొని పడుకున్నాడు. కానీ నిద్రపట్టలేదు. ఒక రాత్రివేళ అక్కడికి 2 మనుషులు వచ్చారు. వారి సంభాషణ చూస్తుండగానే పోట్లాటగా పరిమణించింది. చివరకు ఒకడు బాకు తీసి రెండోవాణ్ణి పొడవబోయాడు. రెండోవాడు కూడా బాకు తీసి మొదటివాణ్ణి పొడిచాడు. బాకు దెబ్బతిన్నవాడు పెద్ద కేక పెట్టి పడిపోయాడు. పొడిచినవాడు కంగారుపడి పరిగెత్తుకుంటూ ప్రతాపుడు పడుకున్న వైపుగా వెళ్ళిపోయాడు. 2 వ్యక్తులు పోట్లాడటము, ఒకడు మరొకడిని పొడిచి పారిపోవటము మొదలైనవి ప్రతాపుడిలాగే ఆ అపరాత్రి వేళ మరికొందరు కూడా చూశారు. వాళ్ళు హంతకుడు పరిగెత్తిన దిక్కున పరుగున వచ్చి ప్రతాపుడిని చూసి అతనే హంతకుడనుకొని అతన్ని పట్టుకొని కొత్వాలు వద్దకు తీసుకుపోయారు. కొత్వాలు ప్రతాపుణ్ణి తెల్లవార్లు ఖైదులో ఉంచి మర్నాడు భటుల వెంట న్యాయస్థానానికి పంపాడు. ప్రతాపుణ్ణి వీధి వెంబడి తీసుకుపోతుండగా జయుడు చూసి గుర్తించి, ఏమిటిది, ఇతన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు అని భటులను అడిగాడు. నిన్న రాత్రి శ్మశానంలో ఈ మనిషి మరొక మనిషిని హత్య చేశాడు. విచారణకు తీసుకుపోతున్నాం అన్నారు భటులు. పిచ్చివాళ్లారా, శ్మశానంలో హత్య చేసిన వాణ్ణి నేను. ఇతన్ని విడిచేసి నన్ను పట్టుకుపోండి అన్నాడు జయుడు. ఇతనెవరో నాకు తెలియదు. శ్మశానంలో రాత్రి హత్య చేసింది నేనే, పదండి అన్నాడు ప్రతాపుడు. భటులకేమీ పాలుపోక 2 పట్టుకొని న్యాయస్థానానికి తీసుకుపోయారు.
న్యాయాధికారి ఇద్దరినీ విచారించి కూడా హంతకుడెవరో నిర్ణయించలేకపోయాడు. ఈ ఇద్దరిలో ఒకడు హంతకుడు, రెండోవాడు పిచ్చివాడు. ఎవరెవరో నిర్ణయించటం నా తరం కాదు, ఇద్దరినీ తీసుకుపోయి కొరతవేయండి అని ఆయన చివరకు తీర్పు చెప్పాడు. భటులు జయప్రతాపులు ఇద్దరినీ వధ్యస్థానానికి తీసుకుపోయి అక్కడికి వచ్చిన కొత్వాళ్లకు న్యాయాధికారి తీర్పు అందజేశారు. శిక్ష చూడడానికి అమరావతి పౌరులు చాలామంది గుమికూడారు. వారిలో అసలు హంతకుడు కూడా ఉన్నాడు. అధికారులు తనను పట్టుకోలేకపోగా ఇద్దరు నిర్దోషులను కొరత వేయిస్తుండటం చూసి హంతకుడికి మండిపోయింది. వాడు కొత్వాలు దగ్గరికి పోయి, మీ న్యాయం అఘోరించినట్టే ఉంది, అసలు హంతకుణ్ణి నేను, వీళ్ళిద్దరినీ విడిచి నన్ను కొరత వేయించండి అన్నాడు. విచారణ చేయని వాణ్ణి శిక్షించటానికి కొత్వాలుకు అధికారం లేదు. ముద్దాయిల సంఖ్య 2 నుంచి 3కు పెరిగింది. కొత్వాలు ముగ్గురిని వెంటబెట్టుకొని న్యాయస్థానానికి వెళ్ళాడు. ఈ హత్యానేరం విచారణ చేసి శిక్ష విధించానే అన్నాడు న్యాయాధికారి. ఇప్పుడు మరొక హంతకుడు దొరికాడు, తమరు ముగ్గురినీ కలిపి విచారించండి అన్నాడు కొత్వాల్. ఈసారి విచారణలో జయప్రతాపులు తాము హంతకులు కానట్టు ఒప్పుకున్నారు. నువ్వు హంతకుడు కానప్పుడు అవునని ఎందుకన్నావు అని న్యాయాధికారి జయుణ్ణి అడిగాడు. అయ్యా, ఈ ప్రతాపుడు నా ప్రాణ స్నేహితుడు, నా కోసం తన సర్వస్వము ధారపోసినాడు. అతన్ని భటులు హత్యానేరం పైన పట్టుకొని తీసుకుపోతుంటే అతన్ని తప్పించటానికి ఆ నేరం నాపైన వేసుకున్నాను అన్నాడు జయుడు. నీ మాటేమిటి అని న్యాయాధికారి ప్రతాపుణ్ణి అడిగాడు. నా మిత్రుడు తానే హంతకుణ్ణి అనేసరికి నమ్మి అతన్ని తప్పించటానికి హత్యానేరం నాపైన వేసుకున్నాను, అంతకంటే ఏమీ లేదు అన్నాడు ప్రతాపుడు. న్యాయాధికారి అసలు హంతకుడి వైపు తిరిగి, నీ మాటేమిటి, వాళ్ళిద్దరినీ కొరత వేయబోయేదాకా నిజం చెప్పని వాడివి అప్పుడెందుకు చెప్పావు అని అడిగాడు. అయ్యా, నా చేత చచ్చినవాడు పాపి, ద్రోహి. అయినా వాణ్ణి ఆత్మరక్షణార్థమై మాత్రమే చంపవలసి వచ్చింది. వాణ్ణి చంపినందుకు న్యాయంగా మీరు నన్ను సన్మానించవచ్చు, కానీ అలా చేయరు, కొరత వేస్తారు. అందుకని నేను బయటపడలేదు. కానీ నాకు బదులుగా ఇద్దరు మనుషులు ఏ పాపమూ ఎరుగని వారు కొరత పడితే నేను నరకానికి పోనా? అందుచేత నా నేరం బయటపెట్టాను. నేను బయటపడటానికి కారణం కొత్వాలు గారి సమర్థత కాదు, అసమర్థత అన్నాడు అసలు హంతకుడు. న్యాయాధికారి దూరం ఆలోచించి ముగ్గురిని విడిచిపుచ్చాడు. నీవు హత్య చేసినప్పటికీ చాలా యోగ్యుడివిగా కనబడుతున్నావు. నిన్ను వదిలేసినందువల్ల ఇంకా హత్యలు జరగవని, నీకు మనుషుల ప్రాణాల పట్ల గౌరవం ఉన్నదని గుర్తించి నిన్ను విడిచిపుచ్చుతున్నాను అన్నాడు. తరువాత ప్రతాపుడు జయుడి దగ్గరే ఉండి అతని ద్వారా రాజుగారి కొలువులో నౌకరీ సంపాదించాడు. అప్పటి నుండి మిత్రులిద్దరూ ఒకరినొకరు జీవితాంతం దాకా ఎడబాయక సుఖంగా జీవించారు. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.